కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ సారు, వారిద్దరి సాక్షిగా సాక్షి ఛానల్ చేపట్టిన ప్రజా గొంతుక వినిపించే ప్రజా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా గాలి వార్తలు ఒక వైరస్లా వ్యాపిస్తున్నాయి. వాటి దుమ్ము దులిపి నిజాలను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. 5 ఏళ్లకోసారి వస్తున్నటువంటి ఎన్నికలే కావచ్చు, కానీ ఇవి 5 ఏళ్లకోసారి జరిగేటటువంటి మామూలు ఎన్నికలు కావు. ఇవి పేదలు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు, నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, నిజాయితీకి మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, విశ్వసనీయతకు అలాగే మాట ఇచ్చి మర్చిపోవడం అనే అంశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, పేదలు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే అంటూ ఉంటారు. అందుకు ఉదాహరణలు అనేకం ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్న జరిగినటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 58 నెలలుగా అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వాళ్ళ ఇళ్ల వద్దనే 1వ తారీఖున ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ అందిస్తున్నటువంటి వాలంటీర్లపై విద్వేషంతో నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి ద్వారా వాలంటీర్లకు అవ్వాతాతలకు మధ్య ఉన్నటువంటి లింక్ కట్ చేసేశారు చంద్రబాబు. ఇలాంటివి అనేకం జరిగాయి. పేదలు వర్సెస్ పెత్తందారులు ఈ అంశానికి సంబంధించి ఒక ఏవీ ప్రజెంటేషన్ ముందుగా చూద్దాం, ఆ తరువాత ఆ అంశం పైన మనం చర్చిద్దాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పెన్షన్లు రాని పరిస్థితి, పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తా ఉన్న పరిస్థితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్ డెలివరీ చేసి అవ్వాతాతలతో చిరునవ్వును చూసి పెన్షన్లు నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాం. ప్రజల సంక్షేమం చూసేవాడినే మంచి పాలకుడంటారు. వృద్ధులు, నిస్సహాయుల కోసం తప్పించేవాడికే ఉత్తమ పాలకుడిగా గుర్తింపు వస్తుంది. ఏపీలో 5 సంవత్సరాలుగా ఉత్తమ పాలన సాగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలపై సాగుతున్నాయి. క్రూర ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు హయాంలో ప్రజలు పీడనకు గురయ్యారు. జన్మభూమి కమిటీల పేరుతో పెన్షన్దారులు 2014 నుంచి 5 ఏళ్ల పాటు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. అప్పట్లో నడవలేని వారు, దివ్యాంగులు, వయోవృద్ధులు పెన్షన్ల కోసం క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. కనీసం వారం రోజులైనా తిరగందే ఆ కొద్దిపాటి పెన్షన్ అందేది కాదు. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు ఏపీలో పెన్షనర్లకు అందించింది నెలకు 1000 రూపాయలు మాత్రమే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 2250కి పెంచారు. ప్రస్తుతం నెలకు 3000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు. ఏపీ మినహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 3000 పెన్షన్ ఇవ్వడం లేదు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పెన్షనర్లకు కష్టాలు తప్పాయి. వారికిప్పుడు మండుటెండల్లో నడిచి వెళ్లాల్సిన దుస్థితి లేదు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే వాలంటీర్లు ఇంటికి వెళ్లి నిద్రలేపి పెన్షన్ చేతికందిస్తున్నారు. అవ్వాతాతలు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ క్యూలో నిలబడి తమ వంతు వచ్చే వరకు నిరీక్షించాల్సిన అవసరమూ లేదు. ఇవాళ సర్వర్ పనిచేయడం లేదు, టైం అయిపోయింది, రేపు రండి అని చెప్పించుకోవాల్సిన పని కూడా లేదు. ఆఫీస్ చుట్టూ వారం రోజుల వరకు కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. అసలు పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన పనే లేదు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా, అన్నలా, తమ్ముడిలా ప్రతి ఒక్కరినీ ఆదుకునే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుండడమే రాష్ట్రంలోని పచ్చ మందకు కంటగింపుగా మారింది. వైఎస్ జగన్ నెలకొల్పిన వాలంటీర్ల వ్యవస్థ జగన్ మార్కుగా ప్రజల్లో స్థిరపడిపోయింది. గ్రామాల్లో వాలంటీర్లు ప్రభుత్వం అందించే ప్రతి సేవను ప్రజలకు చేరవేస్తున్నారు. ఏ పనికైనా ప్రభుత్వ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లు సేవలందిస్తున్నారు. అందుకే వాలంటీర్ల వ్యవస్థను బద్దలు చేయడానికి ఎల్లో గ్యాంగ్ కంకణం కట్టుకుంది. 4.5 ఏళ్ల నుంచి వాలంటీర్లపై చంద్రబాబు, పవన్లు దుష్ప్రచారం చేస్తున్నారు. అనేక మంది టీడీపీ నేతలు కూడా వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు వాలంటీర్ల సేవలకు ఆకర్షితులయ్యారు.
జగనన్న పంపిన దూతలుగా వాలంటీర్లను చూస్తున్నారు. తాము ఎంత చెప్పినా ప్రజలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రజలకు నరకం చూపించాలని డిసైడ్ అయ్యారు తెలుగుదేశం నాయకులు. వాలంటీర్లు ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రభావితం చేస్తున్నారని, అందువల్ల వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందించడానికి వీల్లేకుండా ఆదేశాలివ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. టీడీపీ నేరుగా ఫిర్యాదు చేస్తే జనం వెంటపడి తరుముతారనే భయంతో తమ అనుకూలుడైన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారు. మొత్తం మీద వారి కోరిక మేరకే వాలంటీర్లను పెన్షన్ విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ మాసంలో ప్రతి గ్రామంలోనూ పట్టణాల్లోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. కానీ మండిపోతున్న ఎండల వల్ల వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాల వరకు వెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. 40 మందికి పైగా వృద్ధులు ఎండలకు తాళలేక వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు. ఇంతమందిని బలి తీసుకున్న తరువాత కూడా పచ్చ పార్టీ నాయకులకు కళ్లు చల్లబడలేదు. సచివాలయాల్లో ఉద్యోగులు కూడా పెన్షనర్లను ప్రభావితం చేస్తున్నారంటూ వారందరికీ పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు ఇప్పించారు. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి మాత్రం ఇంటికి వెళ్లి ఇవ్వాలని ఆదేశించారు. మే నెలలో పెన్షనర్ల కష్టాలు మరింత పెరిగాయి. ఏప్రిల్లో తమ ఇంటికి దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లడానికే ఇబ్బంది పడ్డవారు ఈ నెలలో పొరుగురిలో మండల కేంద్రంలో ఉన్న బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చింది. అధికారంలో లేనప్పుడే చంద్రబాబు పార్టీ తమను ఇన్ని కష్టాలు పెడుతున్నదని, ఒకవేళ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తమకు ఇచ్చే పెన్షన్లు కూడా ఇవ్వదనే భయం రాష్ట్రంలోని అవ్వాతాతలకు ఏర్పడింది. పెత్తందారీ మనస్తత్వానికి సంబంధించి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మొన్నటికి మొన్న ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా లబ్ధి చేకూరకుండా, అంటే మహిళలకు, విద్యార్థులకు, రైతులకు లబ్ధి చేకూరకుండా అడ్డుకున్నటువంటి పెత్తందారీ మనస్తత్వాన్ని కూడా మనం చూసాం. చంద్రబాబు అనుకో పెత్తందారీ మనస్తత్వానికి సంబంధించి ఓ 10 పాయింట్లు నేను వివరిస్తాను. నిజమో కాదో, అవునో కాదో మీరే నిర్ణయించండి. అవ్వాతాతలకు, అర్హులకు ఇళ్ల వద్ద పెన్షన్ అందకుండా కుట్ర చేసింది చంద్రబాబు. పాయింట్ నెంబర్ 2, ఖరీఫ్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా అడ్డంకులు సృష్టించింది చంద్రబాబు. పాయింట్ నెంబర్ 3, మహిళలకు చేయూత, ఈబీసీ నేస్తం అందకుండా కుట్ర చేసింది చంద్రబాబు. పాయింట్ నెంబర్ 4, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా కుట్ర చేసింది కూడా చంద్రబాబే. పాయింట్ నెంబర్ 5, పేదలకు ఇళ్ల పట్టాలు అందకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1190 కేసులు కోర్టుల్లో వేసింది కూడా చంద్రబాబు. ఇక అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే సామాజిక సమతుల్యత, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ తప్పుతుందంటూ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంది కూడా చంద్రబాబు. ఇక పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎందుకంటూ కోర్టుల్లో కేసులు వేసింది కూడా చంద్రబాబు. పాయింట్ నెంబర్ 8, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ జాత్యహంకారం ప్రదర్శించింది చంద్రబాబు. పాయింట్ నెంబర్ 9, బీసీల తోక కత్తరిస్తాను, మత్స్యకారుల తాట తీస్తాను అంటూ అధికార గర్వంతో మాట్లాడింది చంద్రబాబు. పాయింట్ నెంబర్ 10, పెత్తందారులతో కలిసి పేదలను అనగదొక్కాలని చూస్తోంది ఈ చంద్రబాబే. ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడడానికి, చర్చించడానికి మీరంతా సిద్ధమా? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా, మరోసారి. ఎస్, ముందుగా ఈ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. థ్యాంక్ యూ ఈశ్వర్. ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త ప్రయోగం జరుగుతోంది. బహుశా ఈ గత 6-7 దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో పేదలు వర్సెస్ పెత్తందారులు అనేటువంటి కాన్సెప్ట్ తోటి జరుగుతున్నటువంటి ఈ ప్రయోగం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది, ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు అన్నది అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎప్పుడో ఒకప్పుడు 1978లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో చాలామంది పేదలు ఆకర్షితులయ్యారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి పరిస్థితి, పేదలంతా కూడా అప్పటికంటే మిన్నగా పేదలంతా కూడా ఒక పక్షానికి వచ్చి నిలబడుతున్నారు, జగన్ గారికి అండగా ఉంటున్నారు. మండు టెండలో సైతం జనం తరంగాలుగా వచ్చి ఆయన సభల్లో పాల్గొంటున్నారు. సో ఈ పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి
గొప్ప విప్లవాత్మక మార్పులు, 3 రకాల విప్లవాలు తీసుకొచ్చారు. 1 సామాజిక విప్లవం, 2 సంస్కరణల విప్లవం, 3 రాజకీయ విప్లవం. ఈ 3 విప్లవాల ఫలితమే ఈ రోజున పేదలు వర్సెస్ పెత్తందారుల అనేటువంటి కాన్సెప్ట్ ప్రజల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అంతా ఉర్రూతలూగుతోంది. దీనిపైన మనం ఏ రకంగా పేదలు ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందారు, పెత్తందారులు ఏ రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, వీటన్నిటి మీద మనం చర్చించుకుందాం, మనం మాట్లాడదాం. ఇక అతిథుల పరిచయం. శ్రీ పోసాని కృష్ణమురళి గారు, ఎఫ్డిసి చైర్మన్, ప్రముఖ సినీ నటులు. అలాగే శ్రీ విజయబాబు గారు, ప్రముఖ న్యాయవాది, అలాగే ఆర్టీఐ మాజీ కమిషనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీమతి పుణ్యశీల గారు ఐడిసి చైర్పర్సన్. అలాగే శ్రీ దేవినేని అవినాష్ గారు, శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. శ్రీ సుందర్రామ్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది. వీరంతా కూడా చర్చలో పాల్గొంటారు. ఒకసారి వారందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కృష్ణమురళి గారు, ముందుగా పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న అంశం మీద ఆంధ్రప్రదేశ్లో బహుశా నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులను గౌరవిస్తున్న సమాజం ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. మరెక్కడా కూడా వృద్ధుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం, వృద్ధుల ఇళ్లకు వెళ్ళి రేషన్ బియ్యం ఇవ్వటం, అలాగే పౌర సమాజం అంతటికీ అందజేయటం, రకరకాల సేవలు అందజేయటం, ఇవన్నీ జరుగుతున్నవి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. సో ఆ రకంగా వృద్ధులను ఆదరిస్తున్న సమాజంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఎందుకు పెత్తందారులంతా ఒకటవుతున్నారు, ఎందుకు వారికి వ్యతిరేకంగా పేదలంతా సమిష్టిగా పోరాటానికి సిద్ధమవుతున్నారు? ముందుగా పేదలు వర్సెస్ పెత్తందారుల అన్న అంశం మీద పోసాని కృష్ణమురళి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. పేదలు పెత్తందారులు అందరూ తెలుసు కదా. పేదలు జగన్ గారి పార్టీ, పెత్తందారులు చంద్రబాబు గారి పార్టీ. ఇదేగా. అంటే జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా సరే ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు. ఆ ముఖ్యమంత్రి అయినా ನಮ್ಮ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ మేమే స్ట్రాంగ్ అన్నట్టు ఉంటారు. కానీ ఇండియాలో ఇదొక్క ప్రభుత్వమే. ప్రతిపక్ష నాయకుడు ఏమైనా అధికార పక్షంలో ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు నేనే ముఖ్యమంత్రి, జగన్ కాదు. అంత అతనే కదా మొత్తం చెప్తున్నాడు. ప్రధానమంత్రి వల్లగట్ల మోడీ గారు, మోడీ నాకు ఇది కావాలంటే మోడీ చేస్తున్నాడు, అమిత్ షా నాకు ఇది కావాలంటే అమిత్ షా చేస్తున్నాడు. ఆడ వాళ్ళకి పింఛన్లు ఇవ్వద్దు, సరే సార్ అది తప్పున్నాం అనుకోండి, మోడీ కేడీ, మోడీకి పెళ్ళం లేదు నాకుంది, మోదీ కొడుకు లేడు నాకున్నాడు, మోదీ 2000 ముస్లింలు చంపేశాడు. ఇవన్నీ రియల్ స్టేట్మెంట్లు నా, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. దీనికి ఆయనకి ఏమవుద్ది, భయం కదక, సరే అతను వదిలేసేవే, రాష్ట్రం గురించి మనకెందుకు వదిలేసి. అట్లా కాదు కదా, సరెండర్ అయిపోయాడని కదా ఇప్పుడు చంద్రబాబు గారు, మీరు రివర్స్లో చెప్తున్నారు. కాదన్నా, మరి 2 సార్లు 3 సార్లు మర్డర్ అటెంప్ట్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఏం చేయగలిగారు చెప్పండి? ఓసారి జైలుకు పెట్టారు, వర్కౌట్ అవ్వలా. ఓసారి కత్తిపోటు, వర్కౌట్ అవ్వలా. ఓసారి ఏమో రాయి, వర్కౌట్ అవ్వలా. మరి మళ్ళా ఎన్ని చేస్తూ ఉన్నారు కదా. మోడీ గారు ఏమున్నారు, సింపుల్గా జగన్ బాబు గారు మిమ్మల్ని దేవుడే కాపాడాలి అంటే ఆయన కాపాడ్డు అనమాట. నా వల్ల కాదు, అబోవ్ ఆల్ చంద్రబాబు నాయుడు, నువ్వేట కూడా తప్పించి తిరుగు. సరే, వాళ్ళు ఏ రకంగా ఇక్కడ పేదలకు వ్యతిరేకంగా మారారు అన్న దాని మీద మాట్లాడండి సార్. సింపుల్గా ఓ మాట చెప్పాలంటే, పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ వచ్చింది, పింఛన్ లేదు. 5 ఏళ్ళ నుంచి పింఛన్ ఉంది కదా. ఎలక్షన్ రాగానే దాన్ని వద్దన్నారు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఉన్న తర్వాత ఆయనకి గజ్జో తామరో ఫంగస్ ఏదో వచ్చింది. నాకు మందులు కావాలన్నారు, ఇచ్చారు. నాకు మంచి మంచం కావాలన్నారు, ఇచ్చారు. కాదు నా వేడిగా ఉంది ఇక్కడ, నాకు ఏసీ కావాలి. ఎవడన్నా అవినీతి పరుడు జైల్లో ఉంటే ఏసీ ఇస్తారన్నా? మిగతా వాళ్ళు అడుగుతారు. ఒక 200-300 మంది ఉంటారు కదా ఖైదీలు, ముసలోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా బీపీ షుగర్ ఉంది బాబు మాకు కూడా ఏసీ అంటే ఇస్తారా? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు.
ఏసీ కూడా ఇచ్చారు. నీకెన్ని ఫెసిలిటీస్ నీకు ఇచ్చారు కదా. అవ్వలు తాతలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ఏమండి ఏమీ లేదు, మీరు ఇచ్చేది మా ఇంట్లో చొప్పున యాస్టీస్కి ఇవ్వండి, కొత్తగా ఏమి ఇవ్వక్కర్లేదంటే, మనోడు జైల్లో ఏసీ పెట్టించుకున్నాడు కానీ వీళ్ళు పింఛను మాత్రం ఇవ్వడానికి వెళ్ళేదంటాడు. సరే ఏమన్నా కొత్తగా ఏమైనా మారిందా లా? కనీసం ఈ ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళకు అన్న కొంచెం ఎథిక్స్ ఉండవన్నా, రూల్స్ ఉన్నాయి కదా. 85 ఏళ్ళు దాటిన తర్వాత, నేను 85 ఏళ్ళు 86 ఏళ్ళు వచ్చినాయి నాకు, నేను ఇంట్లో కూర్చుంటాను, ఓటు నేను వేయలేనయ్యా, మా ఇంటికి వచ్చే రండి, మా ఇంట్లో ఓటేస్తా. ఓటేసుకుంటున్నారుగా. ఒక ముసలివాళ్ళు 85 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ, బాబు మేము బూత్ దాకా రాలేకపోతున్నాం, ఐఎమ్ అన్ఏబుల్ టు వాక్ అంటే అధికారులే వచ్చి, ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆ డబ్బు వచ్చి అదేపించుకొని ఓటేపించుకొని వెళ్ళిపోతున్నారుగా. 86 ఏళ్ళ ముసలోడికి అంత ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఇదే ముసలివాళ్ళు, బాబు మేము కూడా అక్కడ దాకా రాలేకపోతున్నాం. కానీ ఆ కుట్ర చేసింది రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని చంద్రబాబు అంటున్నారు కదా. అవ్వాతాతల్ని సచివాలయం వరకు రప్పిస్తున్నారు, వాళ్ళని బ్యాంకుల వరకు ఎండల్లో రప్పిస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారని చంద్రబాబు అంటున్నారు, రామోజీరావు రాస్తున్నారు. అన్నా రామోజీ గురించి ఏం మాట్లాడుతా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక నలుగురు గురించి చెప్పాలి. ఒకటి చంద్రబాబు, స్టార్టింగ్లో తినడానికి కూడా అన్నం లేదు, అప్పుడప్పుడు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి 2000 3000 అప్పు తీసుకునేవాడు. ఇది ఫ్యాక్ట్ అండి. ఎన్నోసార్లు వైఎస్ఆర్ ఇంటికి వెళ్ళి ఈయన బైక్ వేసుకెళ్ళి చంద్రబాబు గారు, అన్న ఒక 5000 ఇవ్వా, అన్న 3000 ఇవ్వ అంటే ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చారు. ఆయన పేదోడు. ఓకే. 2 రామోజీరావు, మీరు చెప్పిన రామోజీరావు, హైదరాబాద్లో అప్పుడు పాత లాంబ్రెట్టా ఉండేది తెలుసా మీకు, చిన్న స్కూటరు, ఇది వెస్పాట్ ఉండేవి కదా, అటను లాంబ్రెట్టా చిన్నది, అందులో తిరిగేవాడు. ఇంకో ఉన్నాడు రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, ది గ్రేట్ మ్యాన్. అతను అప్పట్లో ఒక పాత సైకిలు 400 జీతం అయిపోయింది. 4 గ్రేట్ మ్యాన్, TV5 బిఆర్ నాయుడు. ఆయన చెప్తే మీరు నవ్వుకుంటారు. బిఆర్ నాయుడు అనే వ్యక్తి అప్పట్లో సిలిండర్లు ఉంటారే, డీలర్షిప్ ఉంటుంది, ఏది నేను ఫోన్ చేసి ఏవయ్యా మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కొత్త సిలిండర్ అయ్యి అంటే కొత్త సిలిండరు ఒకడు మోసుకొచ్చి మన ఇంట్లో వేసి ఆ పాతది తీసుకెళ్ళి కొత్తది పెట్టెళ్తాడు. ఆ పెట్టేవాడే బిఆర్ నాయుడు. TV5 యజమాని, చైర్మన్. సిలిండర్ ఉంది కదా, బండ సిలిండర్, అది తెచ్చుకొని మెట్లెక్కి, అమ్మా ఎక్కడుంది వంటగది అని ఆ సిలిండర్ పెట్టి తెచ్చినవాడు. తప్పేం లేదు, బాగా డెవలప్ అయ్యాడు, తప్పేం లేదు. బట్ ఈ నలుగురు ఎంత డెవలప్ అయ్యారంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అతని జీవితాన్ని నాశనం చేసేంత డెవలప్ అయిపోయారు. ఇంకేం చెప్పమంటారు చెప్తా. రైట్, వీళ్ళంతా పెత్తందారులు ప్రతినిధిగా ఉన్నారంటారు. అయిపోవాలా మరి ఇంకా? రైట్, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదురు. కానీ అవినాష్ గారు చెప్పండి, మీరు జనంలో తిరుగుతున్నారు కదా, పేదలు వర్సెస్ పెత్తందారులు, ఏ రకంగా పేదలు జగన్ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులవుతున్నారు, పెత్తందారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మీ అనుభవంలో ఏం చెప్తోంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన వచ్చిన తర్వాత సామాన్య ప్రజానికం, ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నవండి, లేకపోతే నగరంలో ఉన్నవండి, సంక్షేమ పథకాలు రావాలన్నా లేకపోతే వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే గత 5 సంవత్సరాలు మన అందరం గారు చూసాం. జన్మభూమి కమిటీ అని చెప్పిన ఒకటి ఉండేది. ఆ కమిటీ ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు, లేదా ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు. అది పెత్తందారుల వ్యవస్థ. కానీ ఈరోజు పేదలకి, అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చిందంటే ఇంటికి పెన్షన్ పంపిస్తున్నారు, 40 సంవత్సరాలు వచ్చిందంటే ఇంటికి చేయూత, బ్యాంక్ అకౌంట్లకు చేయూత పంపిస్తున్నారు, పిల్లలు 1వ తరగతికి వచ్చారంటే అమ్మఒడి వాళ్ళకి అందజేస్తున్నారు. ఇది కాదా వ్యత్యాసం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన పేదల కోసం ఎవరో దగ్గరికి వెళ్లకుండా, ఎవరినో బతిమలాడకుండా, వాళ్ళకి రావాల్సిన కార్యక్రమాలు, వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు దర్జాగా
ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా నేరుగా వాళ్ళ ఇంటికి అందించే ప్రభుత్వం ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకే ప్రభుత్వం గారు లేదు. కాబట్టి ఈరోజు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇదివరకు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చే 1000 రూపాయల్లో 200 తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకునేవాళ్ళు. రేషన్ కార్డు కావాలంటే 500 రూపాయలు తీసుకునేవారు. ఇంకేదైనా కార్యక్రమాలు కావాలంటే లంచాలు ఇచ్చి కార్యక్రమాలు తీసుకునే ఆ పాత రోజులు పోయి ఈరోజు నేరుగా ఎటువంటి ఏ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా ఎవరి దగ్గరికి వెళ్లకుండా అర్హత ఉంటే చాలనుకునే విధంగా ఉంటాం. కాబట్టి మా ఉనికి పోతుంది, పేదవాళ్ళు మా దగ్గర రావట్లేదు, పేదవాళ్ళు ఈరోజు దర్జాగా బతుకుతున్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండకూడదు, ముఖ్యమంత్రిగా ఉండకూడదని చెప్పని ఈరోజు రాష్ట్రంలో పెత్తందారులందరూ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఒక పక్క ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళందరూ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో, సామాన్య కుటుంబాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాళ్ళ జీవితాలు కానివ్వండి, వాళ్ళ ఒక మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకున్నారో, ఈరోజు వాళ్ళందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాలు ఉంది. ఎంతమంది పెత్తందారులు ఏకమైనా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాం, ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఈరోజు ఎంతోమంది ఏకమై ఉన్నారు. చూసే పెత్తందారులకి వాళ్ళ మీడియాలో రాసే వార్తలు రాతలు సామాన్య కుటుంబాలు, సామాన్య ప్రజానికం ఒక ఆలోచన విధానం తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పేపర్లో ఏది రాస్తే అదే నిజం అనుకోవచ్చు. కానీ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గ్రౌండ్లో తిరుగుతున్నాం. కానీ పెత్తందారుల చేతిలో వ్యవస్థలు ఉన్నాయి. మీరు చూశారు, వాలంటీర్లని లేకుండా చేసి వాళ్ళని అవ్వాతాతల్ని పెన్షన్దారులని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రైతులు, అలాగే మహిళలు, విద్యార్థులకు వీళ్ళకి ఆన్గోయింగ్ స్కీమ్స్ అందకుండా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ చేతిలో ఇన్ని వ్యవస్థలు ఉంటే ఈ పేదలు ఆ పెత్తందారుల పైన ఎలా గెలుస్తారనుకుంటున్నారు? తాత్కాలికం. వాళ్ళు ఇప్పుడు తాత్కాలికంగా ఈ 2 నెలలు పేదల పట్ల విజయం సాధించారు. మొన్న ఈ మధ్య బ్యాంకుల దగ్గరికి వెళ్ళా, బారులు తీరి పాపం పెద్దవాళ్ళందరూ గారు కూర్చున్నారు. ఏమ్మా ఎందుకు ఈ కష్టాలు ఏంటి మనకంటే, అమ్మాయి ఒకటే ఉంది, ఒక పెద్దవర, అయ్యా దీనికి కారణం ఎవరో నాకు తెలుసు, దీనికి కారణం చంద్రబాబు నాయుడు విషయం నాకు తెలుసు, కానీ నేనేమి పట్టించుకోవట్లా. జూన్ 4 తర్వాత మళ్ళీ నా ఇంటికే పెన్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు బాధ పెట్టవచ్చు, కానీ జూన్ 4 తర్వాత మళ్ళీ నా ఇంటికే పెన్షన్ వస్తుంది. కాబట్టి దీంట్లో వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మా పక్షాన ఉన్నారు. మా ధైర్యం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ వ్యవస్థలన్నీ ఎంతమంది ఏకమైనా మాకు మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ 2 నెలలు వాళ్ళు విజయం సాధించిన జూన్ 4 తర్వాత మేము వేసే ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి పెత్తందారులు అనే వ్యవస్థ, వాళ్ళ మనస్తత్వం ఈ రాష్ట్రంలో గారు లేకుండా. అంటే మీరు చాలా మర్యాదగా చక్కగా చెప్పారు, కానీ యాక్చువల్గా ఆ వీడియోలు చూస్తే బండబూతులు తిడుతున్నారు కదా. వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వట్లేదా? తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరా? వాళ్ళకి కనపడట్లేదండి, కనపడట్లేదు. వాళ్ళకి కనపడట్లే. వాళ్ళందరూ గారా వాళ్ళ చెప్పాం కదా, వాళ్ళ మీడియా రాసే రాతలు, వాళ్ళ మీడియా చూపించే వార్తల్లో వాళ్ళకి కనపడట్లే. కానీ సామాన్య ప్రజానికం మీరు అన్నట్టుగా ఈరోజు మహిళలు చేయుట డబ్బులు రాక, రైతులు డబ్బులు రాక ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళందరూ గారు భయపడిపోతున్నారు. మళ్ళీ అక్కడ ఈ మహాకూటమి వస్తుందో, మహాకూటమి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ రాక్షస పరిపాలన మళ్ళీ జన్మభూమి కమిటీ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో, మనకొద్దు అలాంటి పరిపాలన. మనకి ఈరోజు ప్రశాంతంగా హాయిగా మన ఇంటి దగ్గరికే నేరుగా సంక్షేమ పథకాలు. ఇంకో విషయం సార్, అభివృద్ధి గురించి ఇది చెప్పాల్సిన విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్లో చూపించే గ్రాఫిక్స్ అభివృద్ధి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య ప్రజానికం ఒక అమ్మాయి చెప్పింది ఏంటి అభివృద్ధి ఏంటి. ఈరోజు ఇదివరకు మేము కృష్ణంక కరకట్ట ప్రాంతంలో ఉంటే వర్షాకాలం వస్తే మా ఇళ్ళన్నీ గారు నీటి మునిగి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. మా 10 ఇళ్ళకి కలిపి ఒక్క మంచినీటి పైప్ లైన్ ఉండేది, ఒక్క ట్యాప్ ఉండేది. ఈరోజు నా ఇంటికి పైప్ లైన్ ఉంది. ఈరోజు కృష్ణంక రిటైనింగ్ వాల్ కట్టారు, నా ఇంటి ముందు రోడ్డు వేశారు, నా డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది, మేమందరం ఆడుకోవటానికి ఒక పార్క్ కట్టించారు. ఇంతకన్నా మౌలిక సదుపాయాలు ఇది కాదా నిజమైన అభివృద్ధి అని చెప్పి ఒక మహిళ అంది. ఈరోజు వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే గ్రాఫిక్స్, బిల్డింగ్లు, దావోసు, సింగపూరు. సామాన్య ప్రజానికం కోసం ఏ రోజైనా పట్టించుకున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచయం ముందుకు తీసుకెళ్తూ
సామాన్య ప్రజానికం నివసిస్తున్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఒక అభివృద్ధిని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే ఏంటి ఇలాంటి ప్రదేశాల్లో మీరు ఉంటారా అని చెప్పని అనేవారు. ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టిన ప్రాంతం నాకు తెలిసి మా బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు కన్నా ఈరోజు ఎక్కువ హాయిగా ఉంది. సంతోషపడుతున్నారు సామాన్య ప్రజానికం. కర్రకట్ట ప్రాంత వాసులు సంతోషపడుతున్నారు, కొండ ప్రాంత వాసులు సంతోషపడుతున్నారు. ఇది కాదా నిజమైన అభివృద్ధి? ప్రజానికానికి ఏం కావాలి? వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ జీవన విధానం మెరుగైన పద్ధతిలో మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వాళ్ళందరూ గారు ఓటేస్తున్నారు. రైట్. ఇక పుణ్యశీల గారు మీరు మాట్లాడండి. ఎలాంటి విప్లవాత్మక మార్పుల్ని ఈ ప్రభుత్వంలో మీరు గమనించారు? నిజంగానే పేదలంతా ఎందుకు జగన్ గారికి అండగా నిలబడాలనుకుంటున్నారు? పెత్తందారులు ఎందుకు అక్కసుగా వ్యవహరిస్తున్నారు? నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భస్మాసుర హస్తం అనేటటువంటి ఒక కథ గుర్తొస్తుంది సార్. ఎందుకంటే నీతి నిజాయితీకి నిబద్ధతకి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తండ్రి యొక్క ఆ యొక్క పరంపరని ఉనికిపుచ్చుకుని 10 అడుగులు ఇంకా ఎక్కువ వేస్తూ నిజంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ పాలన ప్రతి ఇంటి ముందుకి తీసుకెళ్ళచ్చు, 50 ఇళ్లకి ఒక వ్యక్తిని పెట్టి ప్రజల అవసరాలు తీర్చచ్చు, ఎవరిని కూడా ఏ ఆఫీసులకి తిప్పకుండా వాళ్ళకు కావలసినవన్నీ కూడా ప్రభుత్వం ఇంటికొచ్చేవి ఇస్తుంది అన్న భరోసాని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తుంగలో తొక్కడం కోసం ఈ దుష్ట చతుష్టయం అనేటటువంటి వాళ్ళు ఒక కూటమిలాగా ఏర్పడి మరి ఏదో చేద్దామని అనుకుని ఈ నిమ్మగడ్డ రమేష్ ద్వారా మరి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు కంప్లైంట్ పెట్టినంత మాత్రాన మరి సచివాలయ వ్యవస్థ గురించి నిజంగా ఈ 2 నెలలు ఆపకపోయి ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ 2 నెలలు నిజంగా ఆపకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్సలెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని వాల్యూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలిసేది కాదేమో అని చెప్పనేది నా అభిప్రాయం. నిజంగా ఆయన ఏదో చెయ్యాలని చెప్పని అతను పెట్టిన కంప్లైంట్ ద్వారా ఈ రోజున ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు. దేవినేని అవినాష్ అన్న అంత చక్కగా వివరిస్తూ ఉంటే మరి మీరు చాలా చక్కగా చెప్పారు ప్రజలు బండ బూతులు తిడుతున్నారని. మరి మీడియా ద్వారా మేము ఆ బూతులు తిట్టలేము. భస్మాసుర హస్తం అన్నారు కదా, ఏంటి అది చెప్పలేదు మీరు? అదే సార్, అదే ఈ రోజున ఆ ప్రజల తిట్లే భస్మాసుర హస్తం. తనేమనుకున్నాడంటే వాలంటీర్లు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ప్రమోట్ చేసేస్తారు, బాగా 50 ఏళ్ళకి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కళ్ళు ఓటేయమని చెప్తారు, మేము ఇన్ని సంవత్సరాలు మీకు ఆ స్కీమ్ ఇచ్చాము ఈ స్కీమ్ ఇచ్చాము, మీ దగ్గరికే వచ్చి మేము చేసాము, అసలు మమ్మల్ని సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు, మరి మేము మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే మీ యొక్క ఓటు మాకు ఈరోజు అవసరం అని ఎక్కడ ప్రమోట్ చేసేస్తారో అని చెప్పని వాళ్ళని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ పెన్షనర్సు ఏ విధంగా అక్షింతలేస్తున్నారో ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా మ్రోగుతా ఉందో ఈ రోజున చూస్తూ ఉన్నాం. అంతే కదా, అదే కదా భస్మాసుర హస్తం. ఇప్పుడు పెన్షనర్ల తిట్లు శాపనార్థాలు భస్మాసుర హస్తం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నేను వాళ్ళ ఓటు చచ్చినా వాళ్ళకి పడితే అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదో ఒక రకంగా స్కీమ్ అందుకున్నటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విశ్వాసం ఎక్కువ అండి. ఎందుకంటే మంచి చేసిన ఏ వ్యక్తిని కూడా మర్చిపోరు. సో ఆ ఇదిలో మరి రాజన్న మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు, ఆ తర్వాత ఆయన పరంపరను పుణికిపుచ్చుకుని మరి మాట తప్పను మడమ తిప్పను అన్నట్టుగా నిజంగా ఏ వ్యక్తి అండి ఏ రాష్ట్రంలో ఒక మేనిఫెస్టోని బైబిల్గా ఖురాన్గా భగవద్గీతగా భావించి మరి దాన్ని 99% అమల్లోకి తీసుకొచ్చి ఈ చేత్తో పాత మేనిఫెస్టో ఈ చేత్తో కొత్త మేనిఫెస్టో పట్టుకొని ప్రజల్లోకి నేను నా పరిపాలన నచ్చితేనే ఓటేయండి లేకపోతే నాకు ఓటేయద్దు అని చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ? మీరు చెప్పింది వాస్తవమే. ఈ శతాబ్దంలో 100 ఏళ్ల చరిత్ర తీసుకుంటే కూడా ఈ రకంగా 2 మేనిఫెస్టోలు పెట్టి ఇదిగో నేను చెప్పాను ఇది చేశానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మాత్రం వైఎస్ జగన్ గారు. అందుకు ఎవరైనా సరే అంగీకరించాలి. ఎవరైనా అంగీకరించకుండా ఉండేవాళ్ళు ఉన్నారా? అంగీకరిస్తున్నారా లేదా? రైట్. ఇక విజయబాబు గారు మాట్లాడతారు. విజయబాబు గారు చెప్పండి, ఏమిటి పెత్తందారులు వర్సెస్ పేదలు, పేదలు వర్సెస్ పెత్తందారులు, మీరేటి వైపు? ఈ సమాజంలో చిరకాలంగా
మనకి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మనం ఆవిష్కరించుకున్న తర్వాత హ్యావ్స్ హ్యావ్ నాట్స్, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటి ఆ వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి ఏమిటి అన్నట్లయితే అట్టడుగున్నటువంటి ప్రజల్ని, అధోజగత్ సహోదరుల్ని సమసమాజ స్థాపన కోసం, మనం వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయటమే పాలకుల యొక్క లక్ష్యం. కానీ ఈ లక్ష్యాన్ని పక్కన పెట్టి అధికారం దేనికోసం అనేటువంటిది కూడా మర్చిపోయి అంతస్తుల్ని అంతకంతకు పెంచుకోవటం, ఇబ్బడి ముబ్బడిగా దానికోసం అరాచకాలను సృష్టించటం, అడ్డు అదుపు లేనటువంటి దోపిడీతో మొత్తం పొలాలని, స్థలాల్ని, కొండల్ని, గుట్టల్ని, వాగుల్ని కూడా మింగివేసి ఏ పేద ప్రజలైతే ఉన్నారో వాళ్ళ నోళ్లను మాత్రం నొక్కేసేటువంటి ఒక దుర్మార్గపు చర్య ఒకప్పుడు ధర్మభూమి, కర్మభూమి, వేదభూమిగా బాసిలినటువంటి ఆంధ్ర భూమిలో ఇలాంటి దౌర్భాగ్యులు ఇవాళ బయలుదేరడం అనేటువంటిది బాధాకరం. అయితే ఎక్కడైతే విలన్ ఉంటాడో అక్కడ ఆటోమేటిక్గా హీరో ఉంటాడు. అందుకని తరతరాలుగా సాగుతున్న మీ దురాఘాతాలు ఇంకానా ఇకపైన ఇక సాగవు అంటూనే ఆ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటూ జగన్నాథ రథచక్రాలు వచ్చిన తర్వాత వీళ్ళ పీచమణిచి మొత్తాన్ని తొక్కేసి 23 సీట్లకి పరిమితం చేస్తే మళ్ళీ తిరిగి తలలెత్తి ఈ విషసర్పాలు ఇవాళ విషం చిమ్ముతూ, ఎవరి మీద విషం చిమ్ముతున్నారంటే మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. ఎండు డొక్కల, పుండు రెక్కల, గుక్కెడు దాహం తీర్చడం కోసం, కాస్తంత పట్టెడు అన్నం కోసం, కాస్త మందుల కోసం అలమటించేటువంటి అభాగ్యుల మీద వీళ్ళ కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవటం అంటే ఇంతకు మించిన రాక్షస మనస్తత్వం. ఐఏఎస్ అనేటువంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకున్నామంటే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే వాడు మొత్తం నేర్చుకుంటాడు, పాలన ఎలా ఉండాలి, అవసరమైనటువంటి వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలనేది. కానీ ఐఏఎస్ చదువుకున్న దౌర్భాగ్యుడు ఈ నిమ్మగడ వెరీ సారీ అంటే అంత కడుపు మండిపోతున్నటువంటి ఒక ఇంత రాక్షస చర్య, ఇంత దుర్మార్గపు చర్యను చూసిన తర్వాత అలాంటి పదాలు చాలా తక్కువేనేమో అనిపిస్తుంది. రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగా కూర్చొని చేతనైతే ఏదైనా ఆశ్రమాల్లో సహాయం చేయాలి, కాదంటే నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ఈ రాక్షసుడు తెర మీదకు వచ్చి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కే మచ్చ తెచ్చేటువంటి విధంగా పేదల కడుపు కొట్టడానికి వీడి శక్తి యుక్తి ప్రయోగించడం అంటే ఎంత దుర్మార్గం అండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించవలసినటువంటి వ్యక్తి స్టార్ హోటల్స్లో కూర్చొని కుట్రలు, కుహకాలకి, కుతంత్రాలకి ఒక రూపకల్పన చేసేటువంటి వాడంటే ఇలాంటి దుర్మార్గుడు ఐఏఎస్ అనేటువంటి దీనికే ఒక మాయనే మచ్చ. అలాంటి వాడి ద్వారా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి నాటకం ఒక అంకం అయితే, ఇంకొకటి వాళ్ళ చెప్పుకోవాల్సినటువంటి అనివార్యంగా చెప్పుకోవాలి. ఈ భారతదేశంలోనే అంటే అయోధ్య కట్టామని చెప్పని గొప్పగా చెప్పుకుంటూ ఒక మాట, ఒక బాణం, ఒక పత్ని నీ వ్రతము, ఏకపత్ని వ్రతం, ఒక మాట, ఒక బాణం, ఇది అయోధ్య రాముడి యొక్క ప్రతీక. అలాంటి అయోధ్య రాముడికి మొక్కి ఒక మాట కాదు 2 మాటలు. ఒక మాట ఏంటంటే ఏటీఎం, పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నావని ఏ నోటితో అయితే నువ్వు తిట్టావో ఇవాళ వచ్చి అతన్ని ముఖ్యమంత్రిని చేయమని అంటున్నావంటే ఏ అయోధ్య రాముడు నిన్ను హర్షిస్తాడని చెప్పని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఏకపత్ని వ్రతం అనేటువంటిది రాముడికి ప్రతీక. ఈ సమాజానికి, ఈ సంస్కృతికి, ఈ సంప్రదాయాలకి, ఈ జీవన శైలికి అయోధ్య రాముడు ప్రతీక అయితే, బహుభార్యత్వాన్ని, మహిళల పట్ల కించిత్ మర్యాద లేనటువంటి వాళ్ళని, సర్వభ్రష్టుల్ని నువ్వు కౌగులించుకొని హక్కును చేర్చుకొని భుజం తడుతున్నావంటే ఈ తరహా సంస్కృతిని ఈ అయోధ్య రాముడి యొక్క ఆశయాలకి వ్యతిరేకంగా నువ్వు ప్రోత్సహిస్తున్నావని చెప్పని గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా మనం ఈ సందర్భంగా ప్రశ్నించాలంటే, ఇలాంటి దుష్ట కూటమికి నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, అయోధ్య రాముడి భక్తుడు ఈ రకంగా చేయటం ఎక్కడుంది ధర్మం, ఎక్కడుంది న్యాయం? ఇలాంటి పరిస్థితుల్లో సిసలైనటువంటి ధర్మాత్ముడు ఎవరు అంటే ప్రజల్లో దేవుణ్ణి చూసుకునేటువంటి వాళ్ళు. ది పూర్, ది ఇల్లిటరేట్, ది ఇగ్నోరెంట్, లెట్ దిస్ బి యువర్ గాడ్, సర్వీస్ టు దమ్ అలోన్ ఈ సర్వీస్ టు ద గాడ్ అని చెప్పని ఆ లక్ష్యాన్ని, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి దాన్ని ఆచరించి చూపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పేద ప్రజల యొక్క తృప్తిని తనగా చూసి ఆనందిస్తున్నాడో
ఆయనే సిసలైనటువంటి నాయకుడు. అటు ఎడారి ప్రాంతాన్ని అద్భుతమైన సస్యశ్యామలం చేసి శిల నుంచి జల పుట్టించగలిగిన దిట్ట జగన్మోహన్ రెడ్డి. అటు రాయలసీమకి వెళితే ఇటు అన్నార్తుల దగ్గరికి వస్తే సాయానికి వ్యవసాయానికి అర్థం తెలిసినటువంటి స్రష్ట జగన్మోహన్ రెడ్డి గారు. అటు మండు టెండలో కూడా జనసాగర తరగలపై తేలియాడుతూ వాళ్ళ యొక్క ఆశల్ని ఆక్రందనల్ని ఆశ వాటన్నిటినీ కూడా ఆకళించుకొని వాళ్ళకి స్నేహ హస్తాన్ని సహాయాన్ని అందిస్తున్నటువంటి మహా గొప్ప ధర్మాత్ముడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని మధ్యందిన మార్తాండుడిలాగా ఈ మండు టెండల్లో సైతం జనాలు ఆయనకి జేజేలు పలుకుతున్నారంటే రేపు ఈ పెత్తందారి వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకలించి ఏ చీమల దండైతే ఒక్కటైతే కొండ చిలువను కూడా మట్టు పెడతాయో ఆ రకంగా ఈ పెత్తందారి వ్యవస్థను మరికొద్ది గంటల్లోనే, రోజులు కూడా లేవు ఇంకా మనకి, బహుశా 90 గంటల లోపే అనుకుంటాను, వీళ్ళ యొక్క పీచి వణిచేటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక దుర్మార్గుడు ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం అనేటువంటిది మనందరికీ కూడా చాలా అవమానకరమైనటువంటిది. పేదల కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు చూసి ఆనందించేటువంటి ఈ నిమ్మగడ్డని, ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక భ్రష్ట వ్యక్తిని, ఈ క్రూరుడైన చంద్రబాబుని, వీళ్ళందరినీ కూడా సాగనంపి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆ గద్దె మీద ఇంకా కొందరిని మర్చిపోయారు. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు వాలంటీర్ల మీద కక్కినంత విషయం నాకు ఆశ్చర్యం వేస్తుంది. చిన్న వ్యక్తులు వాళ్ళ మీద ఇంత ఈ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా ఇట్లా రాస్తున్నారేంట. ఇందాక ఆయన పోసాని గారు చెప్పారు కదా, వీళ్ళని ఏమంటారంటే ఇంగ్లీష్లో అప్స్టార్ట్స్ అంటారు. అంటే సిల్వర్ స్పూన్తో పుట్టినటువంటి వాళ్ళకి కూడా ఒక హుందాతనం ఉంటుంది, పేదల పట్ల కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. కానీ మొత్తం ఒక్కసారిగా అప్స్టార్ట్స్గా ఎవడైతే బయలుదేరతాడో వాడేంటంటే వాడి ఉనికిని మర్చిపోయి వాడేదో ఆకాశంలో నుంచి ఊడిపడ్డానని ఈ పేదల పట్ల చాలా చిన్న చూపు ఉంటుంది. అటువంటి వాళ్ళు అసలు సమాజంలో మనుషులుగానే మనం చూడడానికి వీల్లేదు. ఇక జర్నలిజం విలువల ఒలువల్ని ఓడదీసి దిగంబరంగా సంచరిస్తున్నటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి జర్నలిజానికే ఒక అవమానంగా చెరగని మచ్చగా మిగిలిపోయేటువంటి వాళ్ళు ఎవరంటే ఈ రామోజీరావు, రాధాకృష్ణ వగైరాలు. కాబట్టి మనం ఆ జర్నలిజం ఒక పార్ట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఇవాళ వాళ్ళు తయారయ్యారు. దాన్ని కూడా ప్రక్షాళన చేసి సిసలైన జర్నలిజాన్ని పునఃప్రతిష్ఠించాలి. సిసలైన జర్నలిజం అంటే ఇందాక నేను వస్తూ చెప్పా, అక్కడ మన మిత్రుడు ఉన్నాడు, మీ బట్టి వాళ్ళు ఉన్నారు. ఇదంతా జర్నలిజం అంటే ఏంటంటే ఎస్ మీరు తప్పు ఉంటే విమర్శించండి, కానీ దాంట్లో ఒక నీతి, ఒక న్యాయం, సత్యం ఉండాలి. కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్. అంటే నువ్వు కామెంట్ చేయి కానీ అది సత్యం, ఒక సత్యనిష్ఠత ఉండాలని సంపాదకీయాలకి జర్నలిజానికి ఓంప్రదంగా ఎడిటోరియల్ రాసిన థామస్ బార్జ్ అనేటువంటి వ్యక్తి చెప్తాడు. అది జర్నలిజం అంటే. ఆ రకమైన జర్నలిజాన్ని తిరిగి మళ్ళీ మనం పునఃప్రతిష్ఠించుకోవాలని చెప్పి కూడా ఆశిస్తున్నాను. అవినాష్ గారు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎలాంటి స్పందన వచ్చింది, ఎలాంటి సేవలు అందాయి, వాలంటీర్లు ఏ రకంగా ఇప్పుడు చాలామంది రాజీనామాలు చేస్తున్నారు, వాళ్ళ మనోభావాలు ఏమిటి? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవం. చాలామంది పెద్దవాళ్ళకి ఈరోజు కుటుంబంలో ఉన్న పిల్లలు గారు సరిగ్గా చూడని పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు వాళ్ళందరి గారు ఒక అండా భరోసా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా ఇచ్చారు. అంటే మేము తిరిగేటప్పుడు గారా వాళ్ళు ఎంతో ఇదిగా మాకే కష్టం వచ్చినా మాకు మా వాలంటీర్ ఉన్నారు, ఒక భరోసా, ఒక నమ్మకం. ఈరోజు అలాంటి వాలంటీర్ వ్యవస్థ 2 నెలల నుంచి వాళ్ళ ఇంటికి రాకపోతుంటే జనాభా ఎంతో బాధపడుతూ వాళ్ళు ఉంటే ఎంత బాగుండేది, వాళ్ళు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళు ఉంటారు అని చెప్పిన ఒక ఆలోచనకు వాళ్ళు వచ్చారు. ఈరోజు వాలంటీర్లు గారా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ప్రజానికానికి సేవ చేస్తానికి పెట్టారు అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు గారు ప్రజానికానికి సేవ చేస్తూ కార్యక్రమాలు తీసుకెళ్తూ సంక్షేమ కార్యక్రమాలు గారు తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేకపోతే మీడియాలో వచ్చిన ప్రచారాల ద్వారా కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ మీద ఒక విష ప్రచారం చేశారో ఈ రాష్ట్రంలో చాలామంది వాలంటీర్లు, దాదాపుగా 90% పైగా వాలంటీర్లు మనం మంచి కార్యక్రమాలు చేస్తాం కోసం వాలంటీర్లుగా బాధ్యతలు చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉన్నాం. ఈరోజు అలాంటిది మా మీద ఎలాంటి విష ప్రచారం చేస్తారా, మేము మళ్ళీ విధుల్లోకి వస్తే
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే వస్తామని చెప్పని ఈరోజు 90% పైగా వాలంటీర్లు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి అట్లా అట్లా రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరైనా ఉన్నారా వచ్చిన వాళ్ళు? వారికి మైక్ ఇవ్వండి అమ్మ. హలో, మైక్ ప్లీజ్. మీరు అమ్మ మాట్లాడండి, ఒకళ్ళు మాట్లాడండి. ఇప్పుడు అవినాష్ గారు చెప్తున్నారు మొత్తం రాజీనామా చేసి మళ్ళీ వీర సైనికుల్లాగా వీర మహిళల్లాగా ముందుకు వస్తామంటున్నారంట. ఎంతవరకు వాస్తవం? వచ్చాం సార్, మేము స్వచ్ఛందంగానే వచ్చాం సార్. ఎందుకంటే మన అవినాష్ గారిని, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని తర్వాత మన ఎమ్మెల్యే గారు గెలిచాక మన జగన్ గారు కూడా గెలుస్తారు. సృష్టి అనేది వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ గారు జరిగింది. మేము అనేది ఇప్పుడు ఎవరో సామాన్యులుగా ఉన్నాం. మొట్టమొదటిగా జగన్ సార్ అన్నారు మీటింగ్ పెట్టి ఆగస్ట్ 15న, మీరు అనేవాళ్ళు అప్పుడెప్పుడు ఎక్కడో వెళ్తా ఉంటే డాక్టర్ వస్తున్నారు అని అనేవాళ్ళు. కానీ ఈ వాలంటీర్గా వచ్చాక వాలంటీర్ వచ్చారు అనేది ఇది 100% నిజం సార్. మీరు ఒక మాట చెప్పండి, వేల కోట్ల అధిపతులు రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాధాకృష్ణ గారు, వీళ్ళంతా మీరు పాపం చాలా కామన్ ఏది ఒక 50 ఏళ్ళకి ఒక ప్రతినిధిగా వాళ్ళ సేవలు అందించేవారు. మీ మీద వాళ్ళు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశారు. మీలో ఎవరైనా ఒక్కళ్ళు తప్పు చేస్తే మొత్తం మీరంతా అట్లాగే అని చెప్పి చాలా దుర్మార్గ ప్రచారం చేశారు. అలాంటి సందర్భాల్లో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మేము చాలా ఫీల్ అయ్యాం సార్. మా వల్ల కిడ్నాపులు జరిగాయి, మా వల్ల బాలికలందరూ మిస్ అయ్యారు అనేది చాలా. సో ఖచ్చితంగా వీళ్ళందరినీ మీరు పెత్తందారులుగానే పరిగణిస్తున్నారు. రైట్. ఇంకొకళ్ళు మీరేమైనా మాట్లాడతారా? అమ్మ, ఈరోజు ముఖ్యంగా వాలంటీర్ సేవలు కరోనా సమయంలో ప్రజానికం చాలా అభినందించారు. అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మాట్లాడుకోలేని పరిస్థితుల్లో గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి గారు సర్వే చేసి వ్యాక్సినేషన్ మీరు అవగాహన పెంచి వ్యాక్సినేషన్ చేయించారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ప్రజానికం మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు కదా, ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? సార్ అసలు మేము ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం కదా సార్. అక్కడ సచివాలయాల్లో మాకు ఫుడ్ కూడా వచ్చేది. ఒక్కొక్క ఇంట్లో అయితే సింగిల్ పర్సన్ ఉండేవాళ్ళు సార్. వాళ్ళకి కరోనా వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు. వ్యాక్సిన్ వేయడానికి కూడా వాళ్ళు అంటే అంత బాడీ కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వదు. అట్లాంటి వాళ్ళకి మేము శానిటైజర్ కానీ అన్నీ పంపించేటప్పుడు వాళ్ళైతే కళ్ళమ్మట ఆ కిటికీల్లో ఏడ్చేవాళ్ళు. ఫుడ్ కూడా మేమే ఇచ్చేవాళ్ళం వాళ్ళకి, అంత ఇదిగా చేసేవాళ్ళం వాళ్ళకి. రైట్. కృష్ణమురళి గారు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఆ వాలంటీర్ చెప్పిన దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఆమె చెప్పిందిగా ఇది పవన్ కళ్యాణ్ ఎవరు అన్నారని మిస్సింగ్ అని చెప్పారు కమ్మా. మిస్సింగ్, కిడ్నాపింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కాదన్నా. అసలు వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతిపక్షాల్లో అమ్మనా బూతులు స్పెషలిస్టు. ఎవరి ఎటన్నా పో ఆడాళ్ళ దగ్గరికి వస్తారు, ఏమన్నా చెయ్యి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం 5,000 రూపాయలు అది జీతం కాదు, హానర్బుల్గా ఉంటే వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి పనిచేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడ చూశాడు? ఇది వీళ్ళందరూ లేడీస్లో అంట, మిస్సింగ్ అంట, ట్రాఫికింగ్ అంట, వ్యభిచారం అంట. అంటే ఎవడన్నా ప్రపంచంలో ఇట్లా మాట్లాడతాడా? ముఖ్యమంత్రి గారు ఫోటో పెడితే ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు? నువ్వు ఫోటో పెట్టుకుంటావు, నువ్వు సైకో. ఎవడిచ్చాడు నీకు ఎక్కువ? మీ నాన్నమ్మ కూడా, మీ తల్లి అన్నాడు కదా. అంటే ఇతను ఎప్పుడు ఏమీ ఫోటోలు పెట్టుకున్నట్టు, ఇతనప్పుడు ఏమి ఒక్క ఫోటో కూడా పెట్టుకున్నట్టు ఒక్క ఫోటో పెడతావు నువ్వు. మీ అమ్మమ్మ, నా తాత, మీ తాత, మీ అమ్మమ్మ అన్నాడు కదా. ఒకసారి ఉండి చెప్తా. ఇదిగో ఒక్కటి కదా పాపం ఒక్క ఫోటో పెట్టుకున్నాడు. ఎవరు? జగన్ గారు. ఇప్పుడు ఈయన మన ఎవరు? ఇదిగో అమ్మ చూసేవారు కదా, చంద్రబాబు నాయుడు గారు 2 పెట్టుకున్నాడు. ఇది చంద్రన్న బీమా. మరి మరొకటి ఫోటో పెట్టుకున్నాడుగా. ఇదిగో ఇంకోటి వచ్చింది చంద్రన్న కానుక. వీడు తగలయ్యా ఎన్ని ఫోటోలు పెట్టాడు చూసుకోడు. తర్వాత ఇది ఇంకోటి చంద్రన్న రంజాన్ తోఫా. ఇదొకటి. ఇదిగో ఇంకోటి పెట్టాడు చంద్రన్న స్వయం ఉపాధి అంట. ఇది బొంద పెట్ట ఒక 20 పైన ఇక్కడ ఉండే తీసుకోండి. 20 ఫోటోలు పెట్టుకొని సిగ్గు లేకుండా ఒక ఫోటో, అది కూడా హానరబుల్ చీఫ్ మినిస్టరు. వాళ్ళు ఎవరో ఎంతలాగా పెడతారు. అంటే నువ్వు ఫోటో పెట్టుకుంటావా?
అన్న ఇంతకంటే దిగజారట ఏముంటుంది అన్న? రైట్. అంటే అక్కడితో రాయితే అది ఒక రకం సరే విమర్శ అనుకో, కానీ రైతులకి ప్రజలకి సెంటిమెంట్గా ఉండే భూమి డాక్యుమెంట్ని తగలబెట్టడం అయితే మాత్రం నాకైతే చాలా 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 అంటే చాలా వెగటనిపించింది. ఒక సీనియర్ నాయకుడు ఒకళ్ళ ఆస్తి పత్రాన్ని ఎవరైనా తగలబెడతారండి? ఆయన తగలబెట్టాడు. భలే ఊరుకోడు సార్ మీరు. మరి దానికి అమ్మ అంటారేంటండి? ఎన్టీ రామారావు సభ తప్పాడు, ఎన్టీఆర్నే చంపాడు, ఎన్టీఆర్నే చెప్పుతో కొట్టాడు, ఎన్టీఆర్కే విలువలు లేవన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్కి అంటే వీళ్ళు తెలుగుదేశం కూటమి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇట్లా తగలబెడతారా? ఇక తగలబెట్టే కార్యక్రమాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా నేను నాయకుడిని చెప్పుకున్నాడా? మీరు చెప్తారేంటి? రైట్, ఓకే. మోసగాడు, నీతి ఆయోగ్ సిఫార్సుతో వచ్చినటువంటి చట్టం, అదే ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు. పురంధేశ్వరి మాట్లాడింది కూడా మీరు విన్నారు కదా. ఏమండి ఎవరన్నా ఇప్పుడు కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు ఈ చట్టం తెచ్చాడండి. ఏం చెప్పాలా బీజేపీ కార్యకర్త? ఏమండి ప్రధాని గారు ఈ చట్టం తెచ్చాడు రైతుల క్షేమం కోసం అని, వాళ్ళు ఇది చాలా మంచి చట్టం అండి, రైతులు చాలా సంతోషపడతారు అని ఎవడన్నా చెప్పాలి. ఏమొచ్చింది పురంధేశ్వరి గారు, మీకు తెలుసుగా. వచ్చి ఏమండి ఈ చట్టం గురించి చెప్పండి అంటే, అది నీతి ఆయోగ్ ఒక అడుగు ముందుకు వేసింది, మీరు అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. పొత్తుకు ముందు మాత్రం టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రైట్. శర్మ గారు మీరు మాట్లాడి ఆయా వ్యవస్థలు సైతం పెత్తందారులు వ్యవస్థలుగా మారాయి అనేటువంటి విమర్శ, అందులోనూ మీరు పనిచేసే వ్యవస్థ కూడా అందులో ఒక భాగస్వామిగా ఈ ఇంగ్లీష్ మీడియం అడ్డుకోవటం, ఇళ్ల స్థలాలు అడ్డుకోవటం, పేదలకి ఎన్నో బహుశా నేను 47వ సంవత్సరంలో ఉన్న ఈ ఫీల్డ్లో ఇన్ని పిల్స్ అసలు ఈ ప్రపంచంలోనే అన్ని పిల్స్ పడి ఉండవు. కేవలం పేదలకిచ్చే ఇళ్ల పట్టాలపైనే 1190 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా వేశారు. పేదలు పెత్తందారులు, పేదల గురించి ఆలోచించటము అనేటువంటిది నాకు అనిపిస్తున్నంత వరకు ఇందిరమ్మ తర్వాతన జగనన్నే. ఈ 40 సంవత్సరాలలో లేదా 45 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ళు, జగనన్న ఇళ్ళు, ఇందిరమ్మ కాలనీలు, జగనన్న కాలనీలు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ళు. బహుశా ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి అవి కొంచెం అటు ఇటు గుర్తుండి ఉండొచ్చు. మళ్ళా ఇవాల్టి రోజున ఒక భారతదేశం మొత్తంలోనూ కూడా ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద స్టెప్ తీసుకుని ఇన్ని పథకాలు తీసుకురావటం అనేటువంటిది నభూతో నా భవిష్యత్. ఇంకెవడు చేయలేరు. చేసేటువంటి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి ఎవడు రాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒకవేళ ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చేయాలన్నా కూడా గట్స్ కావాలి, ధైర్యం కావాలి. అక్కడున్న కేంద్రాన్ని ఎదిరించి నేను తెచ్చుకోగలను, నేను ఇచ్చినటువంటి పథకాలను అమలుపరచగలను అనేటువంటి ఒక ధైర్యం ఉండేటువంటి ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీలో కూడా లేరు. అందుకనే వాళ్ళందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి మీ స్కూళ్ళు బాగున్నాయి, మీ హాస్పిటళ్ళు బాగున్నాయి, వాలంటరీ వ్యవస్థ బాగుంది అనేటువంటి పరిస్థితి దేశం మొత్తం కూడా చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజున కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, అసలు ఈ వ్యవస్థను చూసి మీరు అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చెయ్యండి అని చెప్పిన భారతదేశ ప్రధానమంత్రి అన్నారు అని చెప్పంటేనే వాట్ ఈజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ దేశానికి ఒక దిక్సూచి, ఈ నేషనల్ పాలిటిక్స్కి ఒక దిక్సూచి కాబోతున్నాడు అనటంలో సందేహం లేదు. అయితే పేదలకి ఎందుకు చెయ్యాలి అంటే భయం. చేస్తే ఏమవుతుందో, మన యొక్క ఈ పెత్తందారులు ఒక్కసారి మన యొక్క సీటుని కదులుపుతారేమో, మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మనకి ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటిదే భయపడుతూ వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పింఛన్లు అనేటువంటిది ఇంటికి ఇవ్వాలి, పింఛన్లు అనేటువంటిది తీసుకుని వచ్చారు. చాలా రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఇవాళ 66 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేటువంటి మొట్టమొదటి రాష్ట్రం, ఇవాళ 85,000 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం. మనతో పాటు తేడా ఎంత ఉందంటే, కొన్ని వేల కోట్ల రూపాయల తేడాతోటి కొంతమంది లబ్ధిదారులు వేల లక్షలతోటి తేడాలో ఉన్నటువంటి దీంట్లో ఇవాళ ఇంటికి ఎందుకు ఇవ్వాలి? ఈ అవ్వాతాతల గురించి ఎందుకు ఆలోచించాలి? ఈ దివ్యాంగుల గురించి ఎందుకు ఆలోచించాలి? మంచమ్మ జరిగిన వ్యక్తికి ఈ పింఛన్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేటువంటిదే ఇన్ని రోజులు ఆలోచిస్తే కాదు, అవ్వాతాతలు ఇంటికి తీసుకుని. అందుకనే మనం వృద్ధాశ్రమాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఆ అవ్వకి తాతకి తీసుకుని 3,000 రూపాయలు ఇస్తే ఆ రోజున వాళ్ళు నాకు మందులు ఎంత కావాలి ఏంటి అనేటువంటి చూస్తున్నారు. తన కొడుకు ఎంత పంపిస్తాడో లేదు. ఈ జగనన్న ఈ కొడుకు ఎంత 1వ తారీఖు పొద్దున్నే 3,000 రూపాయలు ఇచ్చేటువంటి ఆ వాలంటీర్ కోసం చూస్తున్నారు. అందుకనే ఇవాళ ఇందాక వాళ్ళు అన్నట్టుగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థని తీసుకురావటం అనేటువంటిదే అసలు ఈ దేశ చరిత్రలో
ఒక రకమైనటువంటి సువర్ణాధ్యాయం అని చెప్తాను నేను. అయితే ఈ వాలంటీర్స్ వ్యవస్థని తీసుకుని వచ్చినటువంటి మూలకంగా ప్రతి పథకము కూడా ప్రజల దగ్గరికి వెళుతూ ఉంది. ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఒక మాట చెప్పారు, ₹1 పథకం ప్రజలకు వెళ్ళాలి అంటే 15 పైసలు మాత్రమే చేరుతోంది, మధ్యలో అవినీతి వస్తుంది, వివక్ష ఉన్నది. దీని మూలకంగా ప్రజలకు అందించాల్సింది ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి ఈ యొక్క పింఛన్లని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. డీబీటీ రూపంలో డైరెక్ట్గా పథకాలకి వేస్తూ ఉన్నాడు. ఇది పేదలకి. ఓకే, ఇవన్నీ సరే, మీ వ్యవస్థ గురించి మాత్రం మీరు చెప్పకుండా మిగతా కథంతా చెబుతున్నారు. మీ వ్యవస్థ ఎందుకు పెత్తందారీ మనస్తత్వంతో ఉంది? అందరూ అని కాదు, కొంతమంది అయినా సరే. ఆ వ్యవస్థలో మార్పు వస్తుందా రాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వీటన్నిటి మీద కూడాను మీరందరూ ఏమని అడుగుతున్నారంటే పిల్స్ వేస్తున్నారు అది ఏం చెప్పనని. నేను ఒక్క విషయం చెప్తాను, పిల్స్ వేయటం తప్ప రైటా కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సిందే. దాని వెనక ఉన్నటువంటి గుత్తాధిపత్యం, గుత్తాధికారులు కొంతమంది చంద్రబాబు లాంటి వాళ్ళే. మరి ఆ రోజున చంద్రబాబు గారు 23 మంది. నా ఉద్దేశం ఒక్క లీగల్ వ్యవస్థనే కదండి, ఎలక్షన్ కమిషన్ లేదా ఇంకా ఇతరత్ర దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా పెత్తందారీ మనస్తత్వం. నేను ఇప్పుడు న్యాయ వ్యవస్థను అంటలేదండి, న్యాయ వ్యవస్థను ఒకటిగా తీసుకున్నా, ఒక ఎగ్జాంపుల్గా చెప్పబోతున్నా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 23 మంది శాసనసభ్యులను తీసుకుని 4 మంత్రులను చేస్తే దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ మేధావి బయటికి రాలే. చంద్రబాబు చేస్తే అదొక గొప్ప, చంద్రబాబు నడిస్తే మా ఈనాడుకి ఒక గొప్ప, అది బ్రహ్మాండంగా రాశారు. బాబు గారు కాబట్టి ఇంత బాగా చేశారు, బాబు గారు కాబట్టి 23 మందిని తీసుకున్నాడు, బాబు గారు కాబట్టి 4 మంత్రులను చేశాడు అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ జర్నలిజంలో వచ్చినటువంటి దురదృష్టకరమైన పచ్చతనం. ఆ తర్వాత మీరు ఈసీ అంటున్నారు. ఎస్, ఎలక్షన్ కమిషన్ గురించి అదే ద్వివేది గారి గురించి ఇంటికి వెళ్ళి ఆయన హెచ్చరిస్తూ మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ఇవాళకి వచ్చేసరికల్లా వాళ్ళకి కావాల్సినట్టుగా డీజీపీని కనుక మారిస్తే బ్రహ్మాండం, ఎలక్షన్ కమిషన్ బాగు చేస్తుందన్నారు. కానీ మొన్న మళ్ళా ఏమన్నారు, వాళ్ళ ఐఏఎస్లా వాళ్ళనా తీసుకుని వచ్చేదని చెప్పి మళ్ళా మాట్లాడతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సపరేట్గా ఒక రకంగా చెప్పాలని చెప్పంటే ఒక అమానుషమైన అరాచకమైనటువంటి దేశ ద్రోహానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుంది అంటలో సందేహం లేదు. అయితే మన దురదృష్టం ఏంటంటే దానికి ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి లాంటి వారు కూడా వచ్చి, అమిత్ షా గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇవాళ ఆయనకి మద్దతు తెలపటం అనేటువంటిదే మన దురదృష్టకరం. ఎందుకంటే అమిత్ షా గారు వచ్చి నిన్న ఒక మాట మాట్లాడతారు, ఎంత ఇది పర్టికులర్గా మనం మాట్లాడాల్సినటువంటి విషయం. ఏమనంటారు, రామాలయం కట్టారంట, అయోధ్య కట్టారంట, దానికోసం అని చెప్పని జగన్ గారిని రాహుల్ గాంధీని పిలిచారట, వీళ్ళు రాలేదుట, బాబు గారు వచ్చాడట. ఏం మాట్లాడతాం? ఆంధ్రప్రదేశ్లో 40 గుళ్ళు, ఇదే విజయవాడలో 40 దేవాలయాలు కోల్చితే 29 మంది గోదావరిలోనేమన్నా మునిగిపోయి ఈయన యొక్క సినిమా యొక్క పిచ్చితనం అయిపోతే అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఎవరు? మాణిక్యాలరావు గారు. ఆయన వెళ్ళిపోయారు, ఆయన మాట్లాడలేదు మనం. అప్పుడు ఉన్నది మీ దేవాదాయ శాఖ, మీ భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉంటే అప్పుడు నరేంద్ర మోడీ గారికి వినపడలేదు, మన అమిత్ షా గారికి వినపడలేదు. ఇంకొకటి కూడా అంటున్నా, ఇంకా నయం, అట్లీస్ట్ వీళ్ళు రాలేదనంతా ఊరుకున్నారు. 4 శంకరాచార్యులు గారు కూడా అయోధ్య దేవాలయానికి రాము అన్నారు. ఇంకా వీళ్ళ కాషాయ వస్త్రం వేసిన వాళ్ళు కూడా పోటీగా పోయి ఉంటే మనం బాధపడేవాళ్ళం. కాబట్టి ఇవాళ ఒక్క విషయం చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో పేదల గురించి ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన అమ్మఒడి, ఒక తల్లి తన పిల్లల్ని స్కూల్కి పంపించలేక తనతో పాటు పనుల కోసం తీసుకుని వెళ్ళి ఆ వాళ్ళకు కూడా ఒక 100 రూపాయలు వస్తుంది, నాకు 400 వస్తుందంటే అసలు ఎక్కడ ఉన్నది తప్పు, ఎక్కడ జరుగుతుందని ఆ తల్లికి అమ్మఒడి ఇస్తూ ఆ పిల్లవాడిని ఇంటికి మళ్ళీ స్కూల్కి పంపిస్తే, నాయనా వాడు స్కూల్కి పంపిస్తాను బాగానే ఉంది, మీరు అమ్మఒడి ఇస్తున్నారు, మరి వాడికి తిండి ఎవరు పెట్టాలి, బట్టలు ఎట్లా ఇవ్వాలి, కాన్వెంట్ స్కూల్స్కి ఎట్లా ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ గోరుముద్ద తీసుకెళ్ళినటువంటి వ్యవస్థను తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదల పక్షపాతి, అందులో అనుమానం ఏమీ లేదు. పేదల కోసం ఆలోచించేటువంటి మానవతావాది, అందులో ఎవ్వరూ కూడా సాటి రారు. ఇవాటి రోజున ఈ రాష్ట్రంలో అప్పులు డబ్బులు పోతున్నాయంటే నువ్వు ఎంత డబ్బులు పోతున్నది అందరికీ, పెడుతున్నది అందరికీ కూడా మన వాళ్ళకే, మన సోదరులకే, మన కుటుంబానికే. పెత్తందారుల వైపు అన్ని వ్యవస్థలు ఉన్నాయి, పేదల వైపు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? వ్యవస్థలు అనేటువంటిది ఎప్పుడైనా నేను మొదటి నుంచి చెప్పా, వ్యవస్థలు ఉన్నాయి, బాబు గారిని ఏం చేయలేము, బాబు గారు ఏం చేసినా సరే ఆయన జైల్లో పెట్టేవాళ్ళు ఎవరు, బాబు గారిని ఏదంటే న్యాయస్థానానికి లాగేదంటే 52 రోజులు లోపల కూర్చోబెడితే ఇంకా ఏమీ లేక చివరికి కంటికి ఆపరేషన్ అని చెప్పనని, లేకపోతే గుండెకి ఏదో నొప్పి వచ్చిందని చెప్పనని, ఇది లేకపోతే అదేదో మయోపియానా ఏదో చెప్పనని బయటికి వచ్చాడు. ఒక్కడే చెప్తున్నా, చట్టం కొన్ని రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ
వదిలిపెట్టదు. అదే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారికి, రామోజీ గారికి, రాధాకృష్ణ గారికి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, చట్టం ఎప్పుడైనా సరే మీ చుట్టం కాదు. కొన్ని రోజులు మీకు చుట్టంగా ఉండొచ్చు, దాన్ని మీరు పట్టుకుని వేలాడదీసి ఎట్లాగొట్లా తోక తిప్పచ్చు. కానీ ఆ తర్వాత అది గనక స్టార్ట్ అయితే ఇవాళ చంద్రబాబు గారు 52 తర్వాత ఇంకా లెక్క పెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. వ్యవస్థలతో ఆడుకోవద్దు. ఇవాళ కూడా మీ యొక్క ఈనాడు వీటిల్లో వ్యవస్థల గురించి ఆడుతున్నారు. మళ్ళీ ఇవాళ కూడా వాలంటీర్స్ని కూడా అట్లాగే చేశారు. ఒక్కటి చివరితో చెప్తా, ఆ వాలంటీర్స్ని ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా తిట్టారు. ఎట్లా మాట్లాడారు? చివరికి హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా తీసుకుని వెళ్ళారు. చివరికి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు స్టెప్. ఏమని? వాలంటీర్స్ వ్యవస్థ మంచిది, నేను 10,000 రూపాయలు ఇస్తాను, మీరు అందరికీ భద్రత కల్పిస్తాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ పింఛన్ల దగ్గరికి వెళ్ళేసరికి వాలంటీర్స్ని బయటికి నెట్టారు. అది ఎప్పుడైతే భూమిరంగా తగులుకున్నో అవ్వాతాతలు ఇందాక మనం చెప్పారు, మా అవినాష్ గారు చెప్పినట్టుగా రోడ్డు మీద పడి తన్నులు తంతామని చెప్పిన అవ్వాతాతలు ముందుకు వచ్చేటప్పటికి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. కాబట్టి ఇవాళ ఒక్కటే చెప్తున్నా, వ్యవస్థలు అనేటువంటిది మీరు మంచిగా ఉంటే అవి మంచిగా ఉంటాయి. కొన్ని రోజుల పాటు మీకు చుట్టంలాగా కనిపించచ్చేమో కానీ వ్యవస్థలు ఎప్పుడు మీకు చుట్టాలు కావు. ఓకే అమ్మా, మీరు ఎవరైనా మాట్లాడినమ్మా, నిజంగానే పెత్తందారులు కొత్త అవతారం ఎత్తి వస్తున్నారా? జగన్ గారి కంటే మేము ఎక్కువగా ఆదుకుంటామని చెబుతూ వస్తున్నారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జనంలోకి వెళ్ళినప్పుడు మీకేమనిపిస్తోంది? మీరు మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఇందాక అడిగారు కదా. 15 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ పెత్తందారుల వ్యవస్థను తన యొక్క అనమాయకులతోటి అడుగు బలహీన వర్గాల మీద తన యొక్క జులుంతోటి అరిచివేస్తూ తన యొక్క నడవడికను మొత్తం కూడా నడిపించుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రతోటి నేనున్నానని చెప్పేసి ప్రతి పేద గుడ్డకు దగ్గరైన తర్వాత ఈ 5 ఏళ్ల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్కి వెళ్ళిపోతే 3 సంవత్సరాలు పేదవాళ్ళ దగ్గరయ్యి నాడు నేడు పథకం ద్వారా స్కూళ్లను మాకు అందిస్తే ఆ స్కూళ్లను కూడా మాకు దూరం చేయడానికి ఈరోజు అందరూ కూడా ఒక కబంధ హస్తాలతోటి మా మీద దాడులు చేస్తున్నారు. ఒక ఓటు బ్యాంకు తోటి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఆ ఓటుని దూరం చేయడానికి పెత్తందారులు ఈరోజు మా పల్లెల మీద, మా బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేయడానికి ఉన్నారంటే ఇదే పెత్తందారు వ్యవస్థలకు ఎంత నిస్సిగ్గుగా చేస్తున్నారంటే ఇంతకు తార్కాణం ఏదో ఈ రోజు జరుగుతున్నది కూడా పెత్తందారులందరూ కూడా ఒకటయ్యి ఈరోజు మతాలను అడ్డం పెట్టుకొని మా మీద వ్యవస్థల మీద మా మీద దాడులు చేస్తున్నారు. ఓటనే దానితోటి మేము బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వల్లే ఈ రోజున సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఏదైతే వీళ్ళందరూ చెప్పుకుంటా ఉన్నారో ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదని, భారతదేశంలో కేవలం ఒక రాష్ట్రంలో కరోనా వచ్చిన తర్వాత సంక్షేమం ద్వారా 1,35,000 ఉద్యోగాలు ఇచ్చింది ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే 2,50,000 మందికి వాలంటీర్లు ఇచ్చి ప్రతి గడపకు సంక్షేమం అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళందరూ కూడా అనైతిక కూటమి కట్టి పొత్తులు పెట్టుకుని, అసలు పొసగని పార్టీలతో పొత్తులు పెట్టుకుని నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ జనసేనని ఎంత విమర్శించిందో మనం అందరం చూసాం. బీజేపీ ఎంత దూరం పెట్టిందో చూసాం. ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కస్తో ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే చూడలేక ఓర్వలేక పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని చంద్రబాబు నాయుడు ఈరోజు పొత్తు కొప్పుకున్నాడు. అలాగే బెదర్ బెరుస్తా ఢిల్లీలో గల్లీలో పాటలు పడి పొత్తు కొప్పుకొని వచ్చి ఈ రాష్ట్రంలో రైతుగా పొత్తు పట్టుకుని అందరికీ కష్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఈ పొత్తులు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తిప్పికొడతారు, జగన్మోహన్ రెడ్డి పట్టం కడతారు. రైట్, విజయబాబు గారు మీరు చెప్పండి. పెత్తందారులు కొత్త రూపం దాల్చుకుని ఒకప్పుడు శ్రీలంక అయిపోతుందన్న వాళ్ళు ఇప్పుడు మేము ఇంకా ఎక్కువ ఇస్తామని వస్తున్నారు. ఈ అవతారాన్ని నమ్ముతారా? కొత్త అవతారంతో దానికంటే ముందు వాలంటీర్ల గురించి ఒక అద్భుతమైన నా పరిశీలన చెప్తానండి. వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృష్టి ఎంత అద్భుతం, అమోఘం అంటే మలేషియా నుంచి సింగపూర్ విడివడి సింగపూర్ దేశంగా ఏర్పాటైన తర్వాత ఆ సింగపూర్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంలో అనేక సంవత్సరాలు, బహుశా ఇప్పటివరకు కూడా ఉన్నట్టుంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సింబల్ మీ అందరికీ తెలుసు, సింహం బొమ్మ. ఆ సింగా బొమ్మ తీసుకొని మంచి మర్యాద ఎలా ఉండాలి, ఆదరణపూర్వకంగా మనం ప్రజల్ని ఎలా ఆదరించాలి, అందరూ స్నేహంగా ఎలా ఉండాలనేది వాళ్ళు దానికోసం విపరీతమైన బడ్జెట్లో మ్యాక్సిమం శాంక్షన్ చేస్తారు వాళ్ళు ఖర్చు. ఇవాళ వాలంటీర్స్ చూస్తే ఈ సమాజంలో ఇందాకే ఆయన
పోసాని గారు అన్నట్టు మామగారంటే తండ్రి లాంటోడు, కానీ అవసరం కోసం మామను కూడా వెన్నుపోటు పడవచ్చు. మొత్తం పదవుల కోసం వాటి కోసం అన్నదమ్ములు, వదినలు, మరుదళ్ళు అందరూ కొట్టుకు చావచ్చు. అంటే మానవ సంబంధాలు మృగ్యమవుతున్న నేపథ్యంలో వృద్ధుల పట్ల దయ, దాక్షిణ్యం, కారుణ్యం మొత్తం క్రమంగా మరుగైపోతున్న క్రమంలో వాళ్ళ పట్ల ఒక సానుభూతి, మానవతా దృక్పథం యువతలో, ముఖ్యంగా యువతలో పెంపొందించేటువంటి ఇండైరెక్ట్ కార్యక్రమం ఎంత ఉందంటే అండి, ఇందులో స్ఫూర్తి కేవలం డబ్బులు ఇవ్వటం కాదు. ఇందాక వాళ్ళు చెప్పారు, కోవిడ్ వచ్చిన సందర్భంలో ఇంట్లో సంబంధీకులే దగ్గరికి వెళ్ళి పలకరించడానికి భయపడిన సందర్భంలో ఉప్పెన మన వరదలు వచ్చి పీకల్లోతు ఇదైపోతే మన ప్రాణాలు మనం దక్కించుకుంటే చాలు, ముసలోళ్ళు చస్తే చచ్చారులే అని చెప్పని బంధువులు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్న సందర్భంలో వాలంటీర్లు ప్రాణాలకి తెగించి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినటువంటి తీరు, ఆ 3,000 రూపాయలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక ఆర్తి, ఒక సామాజిక ఆర్తి, వాళ్ళ పలకరింపులో ఆ నవ్వుల చిలకరింపులో చూస్తే అద్భుతం అండి. సో ఇది వాలంటరీ వ్యవస్థ యొక్క గొప్పతనం. అందుకని ముందుగా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఇక ఫైనల్ గా కృష్ణమురళి గారు చెప్పండి, పెత్తందారులంతా మళ్ళీ కొత్త ముసుగులో వస్తున్నారా, పేదలని మాయ చేయడానికి వస్తున్నారా, పేదలంతా ఆ విషయాల్ని గమనిస్తున్నారా? ఏం ముసుకేసుకోరు, మొత్తం బట్టలు కూడా ఇప్పొస్తారు. మీరేం డౌట్ పడక్కర్లా, అదే వస్తారు. నేనే కేడి, నేనే దొంగ, నేనే రౌడీ, నాకు ఓటేస్తా ఇవా. జగన్ కంటే బాగా సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు, అదే అడుగుతున్నారు సార్. జగన్ గవర్నమెంట్ కంటే సంక్షేమం ఇంకా బెటర్ గా ఇస్తామంటున్నారు. శ్రీలంక అయిపోతున్నారు, ఇప్పుడేమో మేము 3 రెట్లు ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు కదా. అందుకని పెత్తందారులంతా కొత్త అవతారం వేసుకున్నాం. బాగా ఇస్తాడు. ఏమంటే మీకు మాట మీకు తెలిసే ఉంటుంది, నేను సినిమా రాసి ఆపరేషన్ దుర్యోధనని, అందులో చంద్రబాబు లాంటి వాడు రాజకీయ నాయకుడు, సార్ మీకు ఓటేస్తాము, మీరు ఏం చేస్తారు మాకంటే, హైదరాబాద్లో రైలు మార్గం ఉంది, హైదరాబాద్లో విమాన మార్గం ఉంది, హైదరాబాద్లో రోడ్డు మార్గం ఉంది, హైదరాబాద్లో సముద్రం లేదు, మీరు నన్ను గెలిపిస్తే నేను హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తా అని అన్నాం కదా. ఇప్పుడు ఇదేమంటాడు మన చంద్రబాబు విజయవాడతో, విజయవాడ మీరు కృష్ణానది ఉండి ఉండి ఇసుకు పడుతుంది కదా, కృష్ణానది ఏమన్నా వైజాగ్లో పంపిస్తా, వైజాగ్ సముద్రాన్ని మీకు తీసుకొస్తా. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. మరి మీరే జాగ్రత్త పడాలి. రైట్, ఇది నేటి మొదటి సెషన్ పూర్తవుతుంది. ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం గురించి, మా నాడు నేడు గురించి మాట్లాడారు. కాబట్టి చంద్రబాబు మేనిఫెస్టోలో KG to PG విద్య రివ్యూ చేస్తామని అన్నారు. మరి చంద్రబాబు వస్తే ఇంగ్లీష్ మీడియం ఉంటుందా, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, సచివాలయ వ్యవస్థ ఉంటుందా, ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారా? పేదలు పెత్తందారులలో విజయం ఎవరిది? రైట్, థ్యాంక్ యూ సార్. ఇవాల్టి చర్చలో పాల్గొన్నటువంటి పోసాని కృష్ణమురళి గారికి, అలాగే పుణ్యశీల గారికి, దేవినేని అవినాష్ గారికి, విజయబాబు గారికి, సుందరరామ శర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,